ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు పరాకాష్ఠకి చేరాయి. పాము తన పిల్లల్ని తానే తినేసినట్టు వైసీపీ నాయకులు తమ కార్యకర్తలనే వాళ్ళు వేధించటం, ఆత్మహత్యలకు దారిచేసే పరిస్థితులు కల్పించడం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలంలో సలీం అనేటువంటి ఒక పేద రైతు, ఆ పేద రైతు ఒక పొలం కౌలుకు తీసుకున్నాడు. పొలం కౌలుకు తీసుకొని పండించుకున్నాడు. పంట పండించుకునేటువంటి నేపథ్యంలో ఈ వైసీపీ నాయకుడు ఆ పోతుమర్రు అనేటువంటి గ్రామంలో ఆ పొలాల్ని ఆ సలీం అనేటువంటి ఒక పేద ముస్లిం రైతు, వైసీపీ కార్యకర్త అతను, ఈ వైసీపీ నాయకుడు శివారెడ్డి అనే అతను అక్కడ వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అండతో ఆ పొలం నీది కాదు, అది మాది, ఆ పండించిన పంట కూడా మాదే అని చెప్పి అతన్ని ఆ పంట కోసుకోకుండా ఆంక్షలు పెట్టాడు. యాక్చువల్గా అది కోర్టులో ఉంది, పైగా అది బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉంది. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి పొలం అది. వాళ్ళు అతనికి కౌలుకి ఇచ్చారు. ఇతను అక్కడ పంట వేశాడు, పంట పండించుకుంటున్నాడు. ఈ భూ కబ్జాల పర్వం మొత్తం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎక్కడ ఏ రకమైనటువంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉన్నా, పొలాలున్నా, ఇళ్ళున్నా, ఆస్తులున్నా ఇక వీళ్ళు దూరిపోతూ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు బయలుదేరారు. యాక్చువల్గా అది పద్మావతి అనే అతనికి ఇంకోళ్ళకి ఇద్దరికి మధ్య ఏదో ల్యాండ్ తగాదా అది కోర్టులో ఉంది. బట్ అది వాళ్ళు ఇతనికి ఇచ్చారు. ఈ శివారెడ్డి అనే అతనికి సంబంధం లేదు. ఈ విజయసాయిరెడ్డి గారి ప్రోద్బలంతో ఈ శివారెడ్డి బరి తెగించాడు. బరి తెగించి ఇక మొత్తం పంటతో పాటు మొత్తం పొలాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇది జరిగినటువంటి సంఘటన. ఈ వైసీపీ కార్యకర్త సలీము ఎంత బ్రతిమలాడినా సరే అతను ఒప్పుకోలేదు. ఒప్పుకోని నేపథ్యంలో తహసీల్దార్కి అదే ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ కూడా నువ్వు పంట తీసుకోవడం కుదరదు, నువ్వు కోయకూడదని చెప్పేసి ఆయన ఆర్డర్ జారీ చేశాడు. అది కోర్టులో కేసు ఉన్నది, ఎంఆర్ఓకి దీనికి సంబంధం లేదు. అంటే ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చట్టంలాగా మారిపోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కానీ, పార్లమెంటు అసెంబ్లీలు చేసినటువంటి చట్టాలు అమలు జరగట్లేదంటానికి ఇది మనకి ఉదాహరణ. అతను ఏం చేశాడు, సలీం అనే అతను ఫేస్బుక్లో ఈ విషయం అంతా చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటాను, కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఫేస్బుక్లో చెప్పాడు. అది వైరల్ అయింది. కొంతమంది వెళ్ళి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి అతన్ని పట్టుకోవటం జరిగింది. అయినప్పటికీ అతను పొడుచుకున్నాడు. అంటే ఎంత వెక్స్ అయిపోతే, ఎంత బాధపడితే, ఎంత అతని పరిస్థితి విషమిస్తే అతను కత్తితో పొడుచుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎంత వేధించారనేది మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆసుపత్రిలో చేర్పించాడు. అతను ఎలా ఉన్నాడు అనేది మనకి ఇంకా ఇది రాలేదు. మన అబ్దుల్ సలాం విషయం మనం చర్చించుకుంటున్నాం. ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ దాని మీద ఇలా సాక్షాత్తు శాసనమండలిలో హోంమంత్రి చెప్పిన. అలాగే ఇంకో మౌజన్ ఆయన కూడా అక్కడ మట్టి తోలుకొని పోతూ ఉంటే అడ్డుకున్నందుకు అతను కొట్టారు. అతను కూడా ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. అది కూడా మేము చెప్పాం. అంటే ఒకళ్ళు రెండు అనేది కాదు, అది ముస్లింలు వీళ్ళనేది కాదు. ఎక్కడైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంటుందో, ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో వాటన్నిటినీ కబ్జా చేయాలి. అసలు ఇది మా రాజ్యం, ఇది వీర భోజ్యం, మేము ఏమైనా చేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చేసారు.
మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, నేను అన్ని భూ సర్వే చేస్తున్నాను, 100 సంవత్సరాల తర్వాత ఎవరూ చేయలేదు, ఇవన్నిటి కూడా చేసి మీకు భూమి ఎక్కువ ఇస్తారంటున్నాడు. ఇప్పుడు హక్కులున్న వాళ్ళ దగ్గర నుంచే వైసీపీ కార్యకర్తలు నాయకులు లాక్కుంటున్నారు. అంటే రేపు పొద్దున రీసర్వే చేసిన తర్వాత ఇంకెన్ని అరాచకాలు వస్తాయనడానికి ఇప్పుడు వస్తున్నటువంటి సంఘటనలే. విశాఖపట్నంలో ల్యాండ్స్ గురించి తెలుగుదేశం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, మీరు వెంటనే ఇచ్చేసి ఇవ్వకపోతే లాక్కుండా అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఆయన ఏదో మంత్రి అయినట్టు ప్రభుత్వంలో భాగస్వామి, ఆయన ఎంపీఏ, రాజ్యసభ మెంబర్, ఆయనకేం సంబంధం లేదు. కానీ ఇది ఎలా మారిందంటే ఇవాళ ఉన్న మన ఇల్లు రేపు ఉంటుందా ఉండదా, ఇవాళ ఉన్నటువంటి స్థలం రేపు మన అధీనంలో ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకులు కార్యకర్తల చేత మనం ఎలాగా వీటిని దక్కించుకోవాలి, దీన్ని ఎలా మన స్వాధీనంలో ఉంచుకోవాలనేటువంటి భయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలింది. మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీగా, అక్కడ ఆ శివారెడ్డికి సంబంధం ఏముంది, ఎమ్మెల్యే మేరుగా నాగార్జునకి ఏం సంబంధం, అతను సలీం అనేటువంటి రైతు ఎవరి దగ్గర అగ్రిమెంట్ చేసుకొని అది మౌఖికంగా కానివ్వండి రిటర్న్గా కానివ్వండి ఆ పొలంలో అతను నాట్లు వేసుకొని అతను పంట పండించుకుంటున్నాడో అది వాళ్ళిద్దరి మధ్య జరగవలసినటువంటి అంశం. పైగా ల్యాండ్కి సంబంధించినది కోర్టులో ఉంది, మరి వీళ్ళకేం ప్రమేయం మధ్యలో? కాబట్టి అక్కడ ఉండేటువంటి కలెక్టరు ఇమ్మీడియట్గా ఈ విషయంలో జోక్యం చేసుకొని, ఎందుకంటే ల్యాండ్ మీద కలెక్టర్కి పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి గుంటూరు జిల్లా కలెక్టర్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్మెంట్ కావాలా, ఆ సలీంకి చెందవలసినటువంటి ఆ పంటని అతనికి అప్పచెప్పాలా, అతని మీద ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలా, అతను కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు దాపరించిందనే దాని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలా, అతని ప్రాణాలు కాపాడాలా. ఇది తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. నేనేమంటానంటే ఈ రకంగా మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 10 జరిగినాయి రాష్ట్రంలో. మైనార్టీలు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మీరు జగనన్న వస్తే ఏదో బ్రహ్మాండం బదులు కొట్టేసి వస్తుందని చెప్పేసి మీరు ఓట్లు వేశారు, చూస్తున్నారు కదా. అబ్దుల్ సత్తార్ దగ్గర నుంచి రాజమండ్రిలో బొమ్మూరులో ఆ అమ్మాయి మీద ఏ రకంగా దాడి చేశారు, ఆ సత్తారు విషం తాగేసి ఎస్పీ ఆఫీస్ ముందు ఎలా పడిపోయాడు. వరుస సంఘటనలు సలాం దగ్గర నుంచి అన్ని సంఘటనలు మైనార్టీస్ మీద జరుగుతూ ఉన్నాయి, ముస్లిమ్స్ మీద జరుగుతూ ఉన్నాయి. ఒక్క ముస్లిమ్సే కాదు, దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, సామాన్య జనం మీద, పేదవాళ్ళ మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దాడులు, ఆస్తులు లాక్కోవటం రాబందుల్లా ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు పడి ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే నోరు మెదపడు ముఖ్యమంత్రి, మాట్లాడు, అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి అని కూడా అన్నాడు. ఏమైనా సరే నా పార్టీ, నా కార్యకర్తలు, నా రంగులు, నా వాలంటీర్సు వాళ్ళు ఏం చేసినా కరెక్టే, నా మంత్రులు ఏం చేసినా కరెక్టే, అది నా కోసమే చేస్తున్నారు, వాళ్ళు బలపడటానికి చేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో ఆయన పోతూ ఉన్నాడు. పోలీసులు కళ్ళప్పకి చూస్తూ ఉన్నారు. ఇదేదో ప్రజాస్వామ్య రాష్ట్రం, ఇక్కడ ప్రజాస్వామ్యంతో అధికారంలో ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ఇది పోతుంది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది అనేటువంటి పద్ధతికి పోలీసులు వదిలేశారా? ఈయనే శాశ్వత ముఖ్యమంత్రి? అసలు ఒక అడుగు ముందుకెళ్ళిపోయి ఈయనే దేవుడు అనేటువంటి పద్ధతిలో ప్రచారాలు కూడా జరుగుతున్నాయి శాసనసభ లోపల బయట కూడా. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలకే ఉంది. ప్రజలే మేలుకోవాలా, ప్రజలే దీని మీద ముందుకు రావాలి. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ డిమాండు మీద ప్రభుత్వం తక్షణం స్పందించాలి. అక్కడ దళిత మహిళ హోంమంత్రిగా ఉంది, అక్కడ ఉండేటువంటి వేమూరు ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే. మరి మైనార్టీస్ మీద మైనార్టీస్ ఓట్లేస్తేనే కదా
మీరందరూ కూడా గెలిచారు. ముస్లిమ్స్ 190 మంది వేసామని గొప్పగా కూడా చెప్పారు ముస్లిమ్స్. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు మీ నాయకత్వంలో, మేరుగ నాగార్జున నాయకత్వంలో శివారెడ్డి అనే అతను ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ఒక వ్యక్తి ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలి, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు అన్యాయం జరిగిందనేటువంటి పరిస్థితికి వచ్చిందంటే నేను హోమ్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నాను, ఇమీడియట్గా ఆ సంఘటన మీద మీరు స్పందించండి, కలెక్టర్కి ఎస్పీకి ఆర్డర్స్ ఇవ్వండి, అతని ప్రాణాలు కాపాడండి, అతని పంటని రక్షించండి, అందుకు కారకులైన వాళ్ళందరినీ కూడా శిక్షించండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది.